ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తాళపత్ర గ్రంథాలలో ఎన్నో ముఖ్యమైన విషయాలు వివరించారు. ఒక మనిషికి కష్టాలు రావడానికి, అలాగే పేదరికం ఏర్పడడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మనం తెలియక చేసే అమంగళకరమైన పనులు మన కుటుంబానికి సమస్యలను తీసుకొస్తాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆలస్యంగా నిద్రలేగుస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. సూర్యుడు రాకముందే నిద్రలేవాలి. నిద్రలేవగానే ముందుగా దుప్పట్లను విదిలించి మడత పెట్టాలి. లేకుంటే దరిద్రదేవత కూర్చుంటుంది. నిలబడి తల దువ్వకూడదు. దీనివల్ల మీ మెదడుపైన ప్రభావం ఏర్పడుతుంది. కాబట్టి నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలితనం ఏర్పడుతుంది. ఇక మనలో చాలామంది భోజనం చేసిన తర్వాత చేతులను నాకుతూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి. మీ భర్త పని మీద బయటకు వెళ్ళినప్పుడు తన భార్య వెంటనే తలుపు వేయకూడదు. దీనివల్ల మీ భర్త పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఇక మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఈ 2 రోజుల్లో ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంటి సంపద కూడా బయటకు వెళ్ళిపోతుంది. మంగళవారం రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు. ఇక వివాహమైన ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మడికాయను కొట్టకూడదు. ఆడవాళ్లు గుమ్మడికాయ కొడితే గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంటిని శుభ్రపరిచే చీపురును నిటారుగా నిలబెట్టకూడదు. చీపురుని అడ్డంగా పెట్టాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటికి ఐశ్వర్యం కలిసొస్తుంది. మంగళవారం రోజున ఆడవారు తలస్నానం చేయకూడదు. అలాగే రాత్రి సమయంలో కూడా ఆడవాళ్లు తలస్నానం చేయకూడదు. ఇక మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మగవారు షేవింగ్ చేసుకోకూడదు. అలాగే గోర్లు కత్తిరించకూడదు. ఇక ఆహారం తినేటప్పుడు తుమ్మితే చెయ్యి కడిగి మళ్లీ తినాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్యవేలుతో మాత్రమే పెట్టుకోవాలి. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోకూడదు. మధ్యవేలుతో బొట్టు పెట్టుకుంటే కుటుంబంలో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎదురొస్తే చాలా ఆపశకునం. పిల్లి ఎదురొస్తే 2 నిమిషాలు ఆగి బయలుదేరాలి. అదే కుక్క ఎదురువస్తే మాత్రం చాలా మంచిది. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆడవారు తప్పనిసరిగా పసుపు రాసుకోవాలి. అదేవిధంగా జుట్టు విరబోసుకుని దీపారాధన చేయకూడదు. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా వినాయకుని చిత్రపటం ఉండాలి. పూజ గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు. శనివారం రోజున మాత్రమే పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన తలుపులను మూసివేయకూడదు. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము. అయితే వెండి వస్తువులను మాత్రం ఎవరికీ బహుమతులుగా ఇవ్వకూడదు. వెండి వస్తువులను బహుమతులుగా ఇస్తే మీ ఇంటి సంపద నశించిపోతుంది. ఇక సాయంత్రం రాహుకాల సమయంలో ఇంట్లో ఎవరూ నిద్రపోకూడదు. సాయంత్రం సమయంలో ఆహారం తినకూడదు. అదేవిధంగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఈ 3 వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు. ఇవి శని స్థానాలు. సాయంత్రం ఈ 3 వస్తువులను కొంటే మీ ఇంటికి అంత మంచిది కాదు. అలాగే శనివారం రోజున గొడుగు, చెప్పులు, నూనె ఈ 3 వస్తువులను అస్సలు కొనకూడదు. శనివారం ఈ వస్తువులను కొంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. వంటగదిలో అన్నపూర్ణదేవి నివసిస్తుంది. ఇక వంట గదిలో ఉండే పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి ఆడవారు స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగించకూడదు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి దరిద్రదేవత అడుగుపెడుతుంది. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మీ ఇంటికి లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. తులసి ఆకులను ఆడవారు కోయకూడదు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. బొట్టు లేని భార్యని తన భర్త చూడకూడదు. బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పకుండా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా మగ్గు ఉండాలి. గుమ్మం ముందు అందమైన ముగ్గులు ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. అయితే రాత్రి సమయంలో మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. చాక్పీస్తో వేసే ముగ్గులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.
బియ్యపిండితో ముగ్గు వేస్తే ఆ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. శుక్రవారం రోజున మీ ఇంటికి ముత్తైదువు వస్తే కుంకుమ బొట్టు పెట్టి పంపించాలి. ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇక ప్రతి ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నీలం రంగు దుస్తులు, అలాగే నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. ఈ రంగులు శనీశ్వరుడి సంబంధించినవి. ఆదివారం ఈ రంగు వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో దురదృష్టం వెంటాడుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సాధారణం. అయితే శుక్రవారం మాత్రం ఇంట్లో గొడవలు పడకండి. శుక్రవారం ఇంట్లో గొడవలు పడితే మీ ఇంట్లోకి ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగుపెట్టదు. మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఇక పెళ్లైన ఆడవాళ్లు కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం, కాలు ఆడిస్తూ ఉండడం అస్సలు మంచిది కాదు. ఇక వివాహమైన ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు గాజులను తీయకూడదు. అలాగే మంగళసూత్రాన్ని తీసి పక్కన పెట్టకూడదు. తాళిబొట్టులో పిన్నిసులు ఉండకూడదు. సాయంత్రం సమయంలో తథాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు. ఇక డబ్బును పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు. బీరువాకు అద్దం ఉంటే మీ ఇంట్లో డబ్బు నిలవదు. మంచంపైన కూర్చుని భోజనం చేయకూడదు. మంచంపైన కూర్చుని భోజనం చేస్తే ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. స్త్రీలను మహాలక్ష్మిలుగా భావిస్తారు. కాబట్టి ఆడవారు ఇంట్లో ఏడవకూడదు. ఇది మీ పుట్టింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే పెళ్లైన ఆడవారు నలుపు రంగు బట్టలు ధరించడకూడదు. ఇది మీ భర్తకు అంత మంచిది కాదు. తుడుచుకున్న టవల్ని తలుపులపైన వేయకూడదు. మనలో చాలామంది ఉదయం నిద్రలేవగానే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటారు. నిద్రలేవగానే అద్దం చూడకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.